హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రమోద్ గిరాడ మామ బ్రో. నేను వచ్చేసాను. ఇందాక మీరు థంబ్నెయిల్ చూసింటే మీకు అర్థమైపోతుంది మనం దీపావళి పండగ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము అనేది ఇక్కడ మనకి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మాకు ఒక రోజు ముందే మొదలైపోయింది. ఇక్కడ మట్టి ప్రమిదలు తీసుకోవడానికి వచ్చాము. ఎందుకంటే మన దీపావళి పండగ రోజు మనం పెట్టుకుంటాం కదా, అందుకని అమ్మ తీసుకోవడానికి వచ్చాము షాపింగ్కి. ఇంకా అలా వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారి మళ్ళీ అవి కూడా దీపాలు ఉంటాయి, అలా తీసుకొని మొత్తం మనం షాపింగ్ చేసేసుకొని వెళ్ళాము మా బ్రో. అందుకని ఒక రోజు ముందు నుంచే మనకి మొదలైపోయింది. అయిగోండి అన్నీ తీసుకొని అమ్మకి నచ్చినట్టు ఏది కావాలంటే అది తీసుకున్నాము. అది ఎందుకంటే దీపావళి అంటే చాలా స్పెషల్. ఇల్లంతా కలకలలాడిపోతూ దీపాలతో కుండి ఉంటుంది కదా, అందుకని అలా తీసుకొని చేస్తాము మా బ్రో. ఇంకా ఇది చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసినాక మిడ్ నైట్ ఇదో 1:30కి మనకి ఒంగోలులో ఎక్కడా జరగదు, ఇక్కడ మన ఒంగోలు ఏం జరుగుతుంది. అలా ఇక్కడ మనకి కృష్ణుడు సత్యభామ వీళ్ళు వేషాలు వేసుకొని వస్తారు మా బ్రో. అది కూడా మీరు చూస్తారు ఇప్పుడు. ఆ తర్వాత నరకాసుడు వాళ్ళ తమ్ముడు గారు అందరూ వస్తారు మన ఇంటి దగ్గర. వాళ్ళందరూ యుద్ధం చేస్తారు మా బ్రో. మీరు చూడండి, నేను మీకు చూపిస్తాను. ఒంగోలులో మాత్రమే జరుగుతుంది, ఇంకా ఎక్కడా జరగదు ఈ ఫెస్టివల్. ఇలా మీరందరూ కూడా ఒక్కసారి ఎప్పుడైనా కుదిరితే ఒంగోలు వచ్చి ఇవన్నీ చూస్తారని నేను నిన్ను కోరుకుంటున్నాను మామ బ్రో. చూస్తున్నారు కదా, మార్నింగ్ 3:30 అయింది, కానీ జనాలు అందరూ వచ్చి చూస్తారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ నాటకాలు వేసేవాళ్ళు. వీళ్ళు ఈ కృష్ణుడిది సత్యభామ వీళ్ళ గెటప్లు వేసుకొని, నరకాసుడి వాళ్ళ తమ్ముడిది గెటప్లు వేసుకొని ఊరంతా తిరుగుతారు. ఆ తర్వాత మన ఇంటి దగ్గరికి కొంజేడు బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి వీళ్ళు పద్యాలు పాడుకొని ఒకరిని ఒకరు ఛాలెంజ్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్తారు. మీలో ఎవరైనా ఒంగోలు వాళ్ళు ఇది చూస్తూ ఉంటే ఒకసారి మీకు గుర్తొస్తే ఒకసారి కామెంట్ చేయండి మా బ్రో. మీకు ఎవరికైనా తెలుసుంటే ఒంగోలులో వాళ్ళకి ఇది జరుగుతుందని. ఆ తర్వాత వీళ్ళు 5:30కి పప్పు బజార్ అని చెప్పి ఒంగోలులో ఉంటుంది, అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తారు. ఆ తర్వాత సత్యభామ నరకాసురు చనిపోతారు అనమాట. ఇంకా ఆ తర్వాత ఒంగోలులో ఉండేవాళ్ళు దీపావళి పండుగ చేసుకుంటారు మా బ్రో. ఇంకా అమ్మ పెందనాడే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత పూజ చేసుకోవడానికి మొదలైంది. అమ్మ గోధుమ రవ్వ కేసరి చేసిందనమాట. అంటే మోతీచూరి లడ్డు ఉంటుంది కదా, అలాంటిది కేసరి లక్ష్మీదేవి అమ్మకి అమ్మ ప్రసాదం చేసి ఇంకా పూజ చేసుకుంది. నేను అప్పుడే చిన్నగా లేచాను, అందుకే వీడియోలోకి రాలేదు. శ్రీలలిత శివజ్యోతి సర్వకామజ జగముల తిరునగవుల పరిపాలించే జనని అనయము కనితరమున కాపాడే జనని మనసే నీవసమై స్మరణే జీవనమై మనసే నీవసమై స్మరణే జీవనమై మాయని వరమీయవి మంగళనాయకి జన శ్రీలలిత శివజ్యోతి సర్వకామజ శ్రీగిరినిలయాతి రామయ సర్వమంగళ. అందరికన్నా చక్కని తల్లికి చెందిన హారతి, ఉండాలి చల్లని తల్లికి కర్పూర హారతి, మన పలుకుల రవణ ఇదండి కేసరి. ఈరోజు ఉదయం కేసరి అనమాట. పూజ అయిపోయింది కదా, ఇదిగోండి అమ్మా తీసుకో. హ్యాపీ దీపావళి కన్నయ్య. థ్యాంక్ యూ అమ్మా. మీరు కూడా తినండి మామ బ్రో. దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఉదయం ఇంకా పొద్దున్నే ఏదో దీరోను దీపు ఇంటికి వచ్చారు, వాళ్ళకు కూడా ప్రసాదం పెట్టాము. దీపు కూడా ఇగ్నోరు బాగా కాలింది. ఏ బాంబులియా అవిగోండి, అక్కడున్న అట్టపెట్టెలో ఉన్నవన్నీ బాంబులే. సాయంత్రం అయ్యి కాల్చేస్తాం.
ఇంకా సాయంత్రం అమ్మవారికి ప్రసాదం పెట్టడానికి గులాబ్ జాములు తయారు చేస్తాం అనమాట. నెక్స్ట్ అయితే మీరు చూడబోతుంది, చూడండి. అబ్బాయి కూడా నాన్న లేదు, ఎవరికి నాన్న లేదు. ఇప్పుడు టమాటా బుక్ చేస్తావా? ఓకే, వెరీ గుడ్. బాగా వస్తుంది, చేతితో చేస్తుంటే బాగా వస్తుంది. ఇదిగోండి మామ బ్రో, ఇప్పుడు ఈ బాల్స్ తర్వాత వేయించినాక గులాబ్ జాము, ఆ తర్వాత జీరాలు వేసినాక గులాబ్ జామ్ అయిపోతాయి. సాయంత్రం నెయ్యిలో ఇందాక చుట్టిన గులాబ్ జామ్ రోల్స్ని వేయించేసి ఇంకా మన చక్కెర పాకంలో వేసేస్తే గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. ఇంకా అలా రెడీ అయిపోయినాక మేము ఇంకా బయటికి వెళ్ళామన్నమాట. అంటే ఇంకా పూలు, మార్కెట్కి వెళ్ళి పూలు, ఫ్రూట్స్, అంటే మీరు కాసేపట్లో చూడబోతున్నారు మేమేం చేస్తామో. మీరు చూడండి, అమ్మ అన్నీ తీసుకొని వెళ్ళి కొన్ని చేసేది అనమాట. అదిగో మార్కెట్లో అసలు పూల రేట్లు ఆ రోజు అసలు అబ్బో మామూలుగా లేవు మామూ బ్రో, ఆ రేంజ్లో ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పి అవన్నీ తీసుకొని, ఆ రోజు అమావాస్య కాబట్టి గుమ్మడికాయలు కూడా కావాలి. ఇంకా అవి తీసుకొని వచ్చేటప్పటికి ఇక్కడ ఇంటి దగ్గర నవీన్ బయట ఇంటికి లైటింగ్ వేపిస్తున్నాడు. అంటే చెప్పెళ్ళాము, అరే జాగ్రత్తగా వేయించి నవీన్ అని. ఇంకా వాడు అక్కడ ఉండి చేస్తున్నాడు. అదిగోండి గొంతులో భైరవ్ గారు ఇంట్లోకి అదిగో వెల్కమ్ చేస్తా మన షర్లాక్ మామ ఉన్నారు అనమాట. ఇంకా అదిగోండి లైటింగ్ కూడా వాళ్ళు చాలా నీట్గా వేసాడు ఇతను. అంటే జిలానీ పెదనాన్న లేకపోయేసరికి ఎవరు వేస్తారా అని చెప్పి అనుకుంటా ఉన్నాము. అందులోకి నవీన్ గారు అన్న నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్న అని చెప్పేసరికి సరే అని చెప్పి వచ్చాము. అందులోకి అంజమామ వచ్చి అతను వాళ్ళు ట్యాగ్ అని అడిగారనమాట. ఆ ట్యాగ్స్ నా దగ్గర ఉన్నాడు అని చెప్పి అంజమామ ట్యాగ్స్ తీసుకొచ్చాడు. ఇంకా సరే అని చెప్పి నాగమని నీట్గా శుభ్రంగా బయటంతా క్లీన్ చేసి పెట్టింది. ఇంకా అమ్మ అక్కడికి వచ్చి ముగ్గేసుకోవాలన్నమాట. ఇంకా ముగ్గేసుకుంటే అదిగోండి ఇండ్లు కూడా అమ్మ నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటా ఉంది ఒక్కొక్కటిగా. అంతలోకి వీళ్ళ లైటింగ్ పని కూడా అయిపోవచ్చింది. లాస్ట్కి ఆ దండలు కట్టేసుకున్నారు. ఇంకా తీసుకొచ్చి ఇంటికి వాళ్ళు అలా కట్టేసి ఇంకా ఆ తర్వాత చూసుకొని ఆన్ చేయటమే. అదిగోండి అమ్మ ఇదిగోండి డిజైన్ స్టార్ట్ చేస్తుంది. చెప్పాం కదా ఇందాక మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ కొనుక్కొని వచ్చాం కదా, అవి ఇక్కడ పెట్టుకోవడానికే. చూడండి అమ్మ ప్రతి ఒక్కటి చాలా బాగా చేసిద్దనమాట. లక్ష్మీదేవిని అక్కడ పెట్టి ఇంకా ఆ చుట్టూ అదిగోండి లక్ష్మీదేవి అమ్మని అక్కడ పెట్టి ఆ తర్వాత చుట్టూ పూలు, ఒక రో పూలు, ఒక రో పండ్లు, ఒక రో పూలు, ఒక రో పండ్లు, అలా అన్ని ఫ్రూట్స్ మేము ఆ 9 రకాల ఫ్రూట్స్ తీసుకొచ్చాం అనుకుంటా. ఆ 9 రకాల ఫ్రూట్స్ని అలా అన్నీ వేసుకుంటూ అదిగో చూడండి అమ్మ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేసింది. మీరు ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ వస్తుంది అనమాట. ఏం చేసామో, ఏ ఆర్ట్ వేసామో అనేది అక్కడ కనిపిస్తే అదిగోండి ఏ కలర్, ఎల్లో కలరు, రెడ్ కలరు, వైట్ కలరు, అసలు మామూలుగా కాదు. అదిగోండి చూడండి ఇది ఫస్ట్ లుక్ అనమాట. చుట్టూ బంతిపూలు వేసి నేల మీద అలా పెట్టింది. ఇంకా వీటి చుట్టూ మళ్ళీ అదిగోండి రేక్కాయలు అనమాట. ఈ కొండ రేక్కాయలు, చిన్న రేక్కాయలు కాకుండా కొండ రేక్కాయలు అదిగోండి అవి కూడా పెట్టేసుకొని నీట్గా అన్నీ ఒకటనమాట. ఒకటి అదిగోండి ఆరెంజ్ కలర్ బంతిపూలు పెట్టుకుంటుంది. ఇప్పుడు చుట్టూ ఏంటంటే బాగుంటానికి, అంటే డిజైన్ అమ్మవారికి చుట్టూ మనం పెట్టుకొని ఆ తర్వాత ఇంకా మళ్ళీ పూలు వాటితో పాటు ఇంకా ఏంటి కాయలు, ఏం కాయలు, సీతాఫలం కాయలు, ఇదిగోండి వైట్ పూలు పెట్టేస్తుంది నీట్గా. అంటే తర్వాత అవుట్లుక్ మీరు చూస్తారు కదా మామ బ్రో, ఎంత బాగంటే సూపర్. అందరికీ చూసిన వాళ్ళకి, మన ఇంటికి వచ్చి చూసిన వాళ్ళకి బేబక్క ఏంది ఇంత బాగా చేసావు, బేబమ్మ ఇంత బాగా చేసావు, బేబత్త ఏంది ఇంత బాగా చేసావు, భలే ఉందే బేపిని అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ చేశారు మామ బ్రో. మీరు కావాలంటే చూడండి చాలా బాగా చేసింది. ఇది ఇంట్లో వరకు డిజైన్ మామ బ్రో. ఇంకా ఇక్కడ డిజైన్ అయిపోయినాక అమ్మ బయట కూడా మళ్ళీ డెకరేషన్ చేసింది మామ బ్రో. అది మీకు కాసేపట్లో చూపిస్తాను. మీకు ఇప్పుడు చూడటానికి ఇది చాలా తక్కువ టైం లాగా కనిపిస్తుంది, అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ లేకపోతే మనం కట్ చేసి చూపించాము. కానీ అమ్మకు మాత్రం 45 మినిట్స్ మినిమం పట్టింది, అంటే 30 మినిట్స్ పట్టింది. ఇది ఎలా ఉందో ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి మామ బ్రో మీరు అవుట్లుక్ చూసినాక. ఇంకా సాయంత్రం అయినాక అమ్మ లక్ష్మీదేవి పూజ మొదలుపెట్టింది మామ బ్రో. పద్మహస్తై నమః, ఓం పద్మాక్షయ నమః, ఓం పద్మసుందర్యై నమః.
అవిగోండి అమ్మ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంది, తాంబూలం పెట్టి ఆ తర్వాత తామర గింజలు అవి నీళ్ళలో వేస్తే తామర చెట్లు వస్తాయి. ఆ తర్వాత శంకులు, అమ్మవారి గాజులు, ఆ తర్వాత ఆ మూల ఉన్న ఈ పూలు అనమాట. ఆ తర్వాత అమ్మకి ప్రసాదం పెట్టింది. ఏం ప్రసాదం అంటే అది సేమియా పాయసము. ఇంకా అలా పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకుంది. దీపావళి రోజున అందరం లక్ష్మీదేవి పూజ చేసుకోవటం చాలా మంచిది మా బ్రో. ఎందుకంటే లక్ష్మీదేవిని మనం వెల్కమ్ చేస్తున్నట్టు అనమాట ఈరోజు. అంటే ఆ దీపకాంతులతో ఆమెను ఇంట్లోకి ఆహ్వానించి అమ్మ మాతో ఉండి మమ్మల్ని చూసుకొని బాగా చూసుకో తల్లి అని కోరుకొని ఆమెని ప్రార్థించుకొని మనం ఇంకా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆమెని పూజ చేసుకోవటం మా బ్రో. ఇంకా అమ్మవారి పూజ అయిపోయింది కదా, ఇంకా మనం దీపావళి పండుగ స్టార్ట్ చేద్దాం. దీపావళి పండుగ అంటే తెలుసు కదా, దీపాలతో వెలిగిపోయే కాంతులతో వెదజల్లేటట్టు ఇప్పుడు మనం చేస్తాం అనమాట. ఇంటి నిండా దీపాలు పెట్టేసి ఇల్లంతా కలకలలాడిపోతూ కాంతులతో విరజిల్లుతుంది మా బ్రో. మీరు చూడండి ఎంత బాగా అంటే అంత బాగా ఉంటుందన్నమాట. అదిగోండి అదిగోండి దీపాలు ఒక్కొక్కటిగా వెలిగించుకొని ఇంకా తీసుకొని రాబోతుంది. అదిగో చూడండి లక్ష్మీదేవి అమ్మవారు ఎంత కలకల్లాడిపోతున్నారో చూడండి. చాలా అంటే చాలా బాగా ఎంతో అందంగా ఉన్నారు. అదిగోండి ఇక్కడి నుంచి ఇందాక మనం చేసి పెట్టుకున్న డిజైన్ ఉంది కదా మా బ్రో, అమ్మ చేసింది కదా, అదిగోండి చూడండి అమ్మ అన్నీ కలిపి ఎలా పెట్టిందో. ఇందాక చెప్తున్నాను కదా నేను అమ్మ ఎలా చేసిందో మీరు చూడండి మా బ్రో అవుట్లుక్ అని. అదిగోండి చూడండి వాటి మధ్యలో నుంచి అసలు నేను తీస్తుంటే ఉంది మా బ్రో. నాకైతే మురారి సినిమాలో అమ్మవారిది ఉంటుంది కదా, అభిషేకం జరిగేటప్పుడు అమ్మవారిని చేస్తారే, నాకు అలా అనిపించింది మా బ్రో. అందుకే మీకు స్లో మోషన్లో అలా షార్ట్స్ వేశాను. అదిగోండి చెప్పాను కదా బయట కూడా పెట్టేసిందని చెప్పి. అదిగోండి బయట కూడా అమ్మ డిజైన్ చేసింది, చాలా బాగా బయట డిజైన్ చేసింది. అలా చేసుకొని మేము అలా పెట్టేసుకుంటున్నాము, అన్నీ చేస్తున్నాము. అదిగో చూడండి అన్ని బంతి పూలు, ఆ తర్వాత గులాబీలు, చామంతి, మళ్ళీ అన్నీ అలా వేసి పెట్టేసి అమ్మ బయట చాలా బాగా చేసింది మా బ్రో. అందరం వచ్చి అక్కడ చూసి మేము అలా ఫోటో దిగుదామని వచ్చేటప్పటికి వెంటనే వర్షం పడింది మా బ్రో. ఇంకేం ఈడొచ్చాడండి, అది సంగతే. అయ్యో నీ అక్కడ గాంధీరావు నుంచి వస్తున్నా, అదే నువ్వు వచ్చేసరికి వర్షం పడుతుంది. దిగలా చిలుకలే వర్షం పడుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని కూడా పాండి అంటారు. అదిగోండి మా బ్రో ఇప్పుడు మన ఇంటి అవుట్లుక్ చూపిస్తాను, మీరు చూడండి. బయట మనం ఎలా లైటింగ్ పెట్టామో ఆ తర్వాత లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఓకే వస్తున్నాను మా బ్రో, మీరు రెడీ అవ్వండి. ఇదిగోండి అంతా చేసాము, వీడియో తీద్దాం అనుకునేటప్పటికి వర్షం పడింది మా బ్రో. ఓకే కానీ మన ఇల్లు చూడండి కలకల్లాడిపోతుంది. లైటింగ్స్ పైన దివీస్, ఆ తర్వాత లోపల దేవతలు. అదిగోండి అమ్మ చూడండి ఏదో ఆర్ట్ వేసింది. ఇదిగో చూడండి మా బ్రోస్. ఓకే ఓ అందరూ గుంపు కూడి ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. మా బ్రో గులాబ్ జాములు గలగల్లాడిపోతాయి సాయంత్రం. ఏంటి బాబా అన్నావు? ఇంకోసారి గులాబ్ జాములు గలగల్లాడిపోతాయి సాయంత్రం. జోక్స్ అయిపోయినాయి, నా కొత్త లుక్ అయిపోయింది. ఇంక వీడియోలోకి వచ్చేయండి. ఓకే మామ బ్రో ఇదిగోండి దీపావళి ఏం చేసుకుంటాం, సెలబ్రేట్ చేసుకుంటాం. మంచిగా అంతా చేసాం కానీ వర్షం పడింది. ఇంకా 5 నిమిషాలు ఆగి మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం అనమాట. బాంబులన్నీ అక్కడే మిగిలిపోయినాయి. ఏమైనా ఇందాక చెప్పాను కదా ఏమైంది, ఇందాక గులాబ్ జాములు, అది సంగతి. ఓకే అదిగోండి వర్షం పడింది కదా, అందుకని క్రాకర్స్ కాల్చడం కొంచెం కష్టమైంది. అందుకే ఈ రోజుకి ఈ కాకరపోతలు తీసుకొని పిల్లలతో అలా 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 ఆడేసాం అనమాట. ఇంకా రేపటికి వెళ్దాం, రేపు ఏం చేస్తాము మీరు చూడండి. ఇప్పటికైతే ఇదే. కొంచెం దూరం వెనకాల చూసుకోండి కాస్త. కూలి ఒకరోజు కూలి అంతే.
అలా హ్యాపీగా ఫస్ట్ రోజు ఎండ్ చేసుకొని రెండో రోజు వచ్చేటప్పటికి ఇంకా రెండో రోజు నీట్గా పూలతో బయట కూడా డెకరేషన్ చేసుకున్నాము. నిన్న చూపిలాగిపోయాము లక్ష్మీదేవి అమ్మవారిని. అదిగోండి ఆమెకి అలా పూజ చేసుకొని బయట కూడా నీట్గా పూలతో, అంటే నిన్న చేసుకునే దానికంటే ఈరోజు కొత్త రకం అనమాట. మీరు కావాలంటే పాస్ చేసుకొని ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోండి. ఇంకా అది చేసిన తర్వాత ఇంకా లోపల మళ్ళీ ఇలానే సేమ్ డిజైన్ నిన్న చేసింది కాకుండా ఇంకొక రకంగా, అంటే ఒక రోనో రెండో రో తీసేసి మళ్ళీ నీట్గా పూలు అవన్నీ చేసేసి కొత్త డెకరేషన్. ఇది నిన్న దానికి ఈ రోజు దానికి చాలా తేడా ఉంటుంది. అలా చేసుకొని అమ్మవారి పూజ చేసేసుకున్నాము. అంతలోకి వర్షం మళ్ళీ పడిపోయింది. ఈరోజు కూడా బాంబులు కాల్చలేకపోయాము. ఇంకా రెండో రోజు పూర్తి చేసుకొని మూడో రోజుకి వచ్చేటప్పటికి కార్తీక మాసం అనమాట. ఇంకా కార్తీక మాసం అయితే స్పెషల్ ఏంటి, కార్తీక దీపం పెట్టాం. అది శివాలయంలో పెట్టడం చాలా మంచిది. అందుకే శివాలయంకి వెళ్ళి, అంటే మన లక్ష్మీ గణపతి ఆలయంలో శివాలయం కూడా ఉంది, ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి కార్తీక దీపం పెట్టుకొని నేను అమ్మ పూజ చేసుకొని ఆరతిచ్చుకొని ఇంకా ఇంటికి వచ్చాము బ్రో. ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి సాయంత్రము మూడో రోజు. ఈ రోజు ఎలా అయినా మనం పటాసులు బాంబులు పేల్చాల్సిందే అని చెప్పి అనుకొని ఆ తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకొని ఇంకా లోపల మనం పెట్టుకునే అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారు ఆమెకి పూజ చేసుకొని, అదిగో చూడండి ఈరోజు ఇంకొంచెం మారుంటుంది డెకరేషన్ అక్కడే. అంటే ఆ మొత్తము కావాలంటే మీరు ఫస్ట్ రోజుది, సెకండ్ రోజుది, థర్డ్ రోజుది, 3 రోజులది ఒకసారి చూసుకోండి మా బ్రో. చాలా అంటే చాలా బాగా అమ్మ మాత్రం డెకరేషన్ చేసి అమ్మవారికి పూజ ఎలా చేస్తుందో అమ్మవారికి డెకరేషన్ కూడా అలా చేస్తుంది. అదిగోండి బయట అమ్మవారు అన్నమాట. మీరు బయటది 2 రోజుల నుంచి చూశారు కదా, ఇది 3వ రోజు. అది చూడండి అసలు అమ్మవారు అసలు దగ్గ ఆ కాంతుల మధ్యలో అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అందంగా ఉన్నారు మా బ్రో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మీ దగ్గరికి తీసుకొని రావాలని తీసుకొని వచ్చాము. ఇంకా ఆ తర్వాత 3వ రోజు మాత్రం ఇంకా టపాసులు పేల్చడం మొదలు పెట్టాము. అదిగోండి అమ్మ చుచ్చుబుడ్డి పెట్టింది. ఫస్ట్ డీలక్స్ చుచ్చుబుడ్డి అనమాట ఇది. ఇదిగోండి చూడండి డీలక్స్ చుచ్చుబుడ్డి. సౌండ్ వినండి మీరు ఎలా వస్తుందో. ఇప్పుడు అమ్మ పెడుతుంది 5 ఫెదర్ పికాక్ బాంబు. ఇది చుచ్చుబుడ్డి లాగా లేస్తుంది. మీకు 3 రోజుల్లో ఇంకా కొత్త కొత్త బాంబులన్నీ చూపిస్తాను చూడండి. అంతే అయిపోయింది. ఇదిగోండి వీటి పేరు డ్రాగ్ ట్రింగ్లీ అంట. అంటే నాకు తెలీదు, ఏదో పెట్టాము వచ్చింది అందుకే అలా చేసాము. ఇదిగోండి అమ్మ చూడండి డాన్సులు వేస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది. దీపావళి బాంబులు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి. చిన్నప్పుడు వాళ్ళు కాల్చలేదా, మనం కాల్చలేదా, పిల్లలు కాల్చలేదా, ఎంతో మంది చేసుకున్న సరదాగా ఉండే పండగ మామ బ్రో ఈ దీపావళి. అందుకని ఈ 2 రోజులు వర్షాల వల్ల చేయలేకపోయాము. అందుకే ఈరోజు మాత్రం మామూలుగా అల్లాడిచ్చేసాము. అదిగోండి ఇందాక చూసారు కదా పికాక్, ఇప్పుడు మళ్ళీ ఇంకో పికాక్ పెట్టాము. అది రెడ్ కలరు, ఇది గ్రీన్ కలరు. ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు అమ్మ పెడుతుంది. అదిగోండి ఇది ట్వింకిల్ అంట. ఏంటో మరి నాకు తెలీదు. చాలా బాగుంది, మంచి సౌండింగ్ అయితే. అదిగోండి చూడండి కలర్స్, ట్వింకిల్ కలర్స్ అనమాట. చూడండి చాలా బాగుంది. ఇది కూడా 2 చేతులతో సరిగ్గా చూసుకో నువ్వు. దాన్ని ఇది పెట్టు, అది పెట్టావు, ఇది పెట్టు, అది అంతే సరిగ్గా. అదే ఇంకా అక్కడ అమ్మ కాలుస్తుంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చి నేను కాల్చుదాం అని చెప్పి వచ్చాను మా బ్రో. అదిగోండి కాకరపుత్తలు తీసుకొని అదిగోండి చిచ్చుబుడ్డి వెలిగించేసి 2 స్టెప్పులు అలా 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 వేస్తే ఇంకా ఎలా ఉండిందో చూద్దాము. అదిగోండి ఇంకా అది వచ్చేసింది. అదిగోండి రజనీకాంత్ పోస్ ఇచ్చాను అనమాట. భలే వచ్చిందనమాట. ఇంకా అలా ఇచ్చేసి ఇంకా మనం ఆ కాకరపుత్తలు చేతుల నుంచి పడేయాలి, లేకపోతే మన చేతులు కాలిపోతాయి. జాగ్రత్తగా ఉండండి, బాంబులు జాగ్రత్తగా పేల్చండి. ఇది ఎప్పుడో చెప్పాలి కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, ఏమనుకోతే. ఇప్పుడు అమ్మ కాలుస్తుంది కలర్ కోటి చుచ్చుబుడ్డి అనమాట. ఇది కలర్ఫుల్గా వస్తుంది చూడండి మీరు కింద నుంచి పైకి.
కలర్ కోటి అమ్మ ఒక్కటే నా పేల్చేది, నేను పేల్చకూడదా అని వచ్చేసి నేను కూడా కలర్ కోటి పేల్చేసాను మా బ్రో. అలా ఊరికనే పెట్టేస్తే ప్రమోద్ దగ్గర ఎందుకు అవుతాడు, అందుకే డ్యాన్స్ చేసుకుంటా అలా వచ్చి ఆ తర్వాత అది రాగానే షారుఖ్ ఖాన్ పోజ్ ఇచ్చేసామన్నమాట. అలా అమ్మ ఇప్పుడు పడుతుంది మట్పాట్ అనమాట. అది కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఎలా కాలుతుంది అది. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తుంది భూచక్రం. భూచక్రం మీ అందరికీ చాలా మంది తెలుసు, అందుకే మీకు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేయడానికి ఈ భూచక్రం కూడా కాలుస్తాను. ఆ తర్వాత ఒకప్పుడు విష్ణు చక్రాలు అని చెప్పామే వాళ్ళు, ఇప్పుడు ఆ విష్ణు చక్రాలు రావట్లేదు, అందుకే భూచక్రంతో సరిపెట్టేసుకున్నాం అనమాట. అమ్మ మట్పాటు పెడితే మనం ఊరుకుంటామా, మనం కూడా మళ్ళీ వెలిగించాలి కదా, అందుకే వెలిగించేసి లగో బయటికి రే ఆజాం లగెత్రో అని, ఎందుకంటే మట్పాటు 2 సార్లు పేల్తి అన్నమాట. అందుకని నేను బయటికి వెళ్ళిపోయాను. వంకాయ బాంబులు మామ బ్రో ఎలా ఉండితో చూద్దామా. అబ్బా వంకాయ కన్నా బుడ్డి వంకాయలు, చెప్పాను కదా గులాబ్ జాములు గలగలాడతాయని. ఇది వేస్తే గలగల కాదు, లపలపలపలపలాడిపోతాయి. ఇప్పుడు మనం వేసేద్దాము రండి. ఆ వంకాయ బాంబులు తీసుకొని బయటికి వెళ్ళేసరికి కమల్ గాడు కనిపించాడు. ఏంటి అని చూస్తే మాల వేసుకున్నాడు అనమాట. ఇంకా స్వామి అయిపోయాడు. ఆ స్వామి మీద వేయకుండా స్వామి జాగ్రత్తగా వెళ్ళని చెప్పి ఇంకా ఆ తర్వాత నేను వంకాయ బాంబు సడన్గా ఇచ్చేసాను. ఇంకా ఆ రోజు రాత్రికి ఇంకా మిగిలింది ఆ వంకాయ బాంబులే, అందుకని అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా 3వ రోజు ఇంకా అలా ముగించేసాం. ఇంకా 4వ రోజు పొద్దున్న లేచేటప్పటికి వర్షం మామ బ్రో. ఇంకా వర్ణదేవుడికి దండం పెట్టుకొని నాయన సాయంత్రానికైనా కొంచెం మాకు ఛాన్స్ అనుకుంటుంటే ఇంకా సాయంత్రానికి అలా లైట్గా అయింది. ఇంకా నా చేతులు ఏవో ఉన్నాయి ఒకసారి చూడండి, అదేదైనా మీకు గుర్తుంటే నాకు ఒకసారి చెప్పండి మామ బ్రో. అవునాయ్యే బాగున్నాయి మా జాగ్రత్త కింద వచ్చినప్పుడు చెప్పులు వేసుకుని. ఇవి కాల్చేటప్పుడు ఖచ్చితంగా చెప్పులు కానీ షూ కానీ ఉండాలి, ఎందుకంటే వీటిలో నుంచి ఒక మందు బయటకు వస్తుంది. అవి కానీ మన కాలు కింద పడిందా మనకి బొమ్మే. మీ ఎవరికి అయినా ఇది గుర్తుంటే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి, దీన్ని ఏమంటారు. నాకు చాలా ఫేవరెట్. 3 రోజుల నుంచి వర్షం పడుతుంది కదా, అందుకే చూశారు కదా 3 రోజులు బాగు, ఇది 4వ రోజు చూశారు కదా. దీన్ని ఏమంటారో మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. అదిగోండి అవి కాల్చేటప్పుడు నా ఫేస్లో ఎంత సంతోషం ఉందో చూడండి మామ బ్రో. మనకి అంటూ ఒక ఫేవరెట్ ఐటెం ఉండిద్ది. మనకి ఇందాక చూశారు కదా బాక్సుల నిండా బాంబులు ఉన్నాయి, కానీ ఇవి కాల్చేటప్పుడు ఉన్న సరదా అదిగోండి. నేను అవి కాల్చేటప్పుడు ఉన్న సరదా ఇంకా ఎప్పుడు రాలేదు. వీటితో మీకు ఉన్న పరిచయం ఏందో చెప్పండి. ఈ రోజుకైతే స్టార్ ఐటెం మాత్రం అవేంటో మీరు ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా అవి అలా కాల్చి అమ్మతో భూచక్రాలు ఇంకా సేపు అయినాక చుచ్చుబుడ్లు కాల్పించేసి ఇంకా ఆ తర్వాత మనం ఇంట్లోకి వెళ్ళిపోయాము. కానీ అవి ఏంటో మాత్రం మీకు వాటితో మాత్రం ఏముందో ఒకసారి చెప్పండి. అలా 4వ రోజు ఇంకా చిన్నగా కంప్లీట్ చేసేసుకొని ఇంకా 5వ రోజుకి వచ్చేస్తున్నాం మామ బ్రో. ఇంకా 5వ రోజు ఇంకా చుచ్చుబుడ్డలు, వెన్న ముద్దలు, కాకరపువ్వొత్తులు, ఆ తర్వాత ఈ ఫ్లవర్ పాట్స్, ఆ తర్వాత మడ్ పాట్స్, ఆ తర్వాత ఇంకా ఆఖరణ మిగిలేది ఈ పిల్లి పిసరకాయలు. మీ ఊర్లో ఈ పిల్లి పిసరకాయలు ఏమంటారో ఒకసారి కామెంట్స్ లో చెప్పండి. బ్రో 5వ రోజు ఇంకా ఆఖరి రోజు ఇదిగోండి అమ్మా కాల్చడానికి ఇంక రెడీయా? ఓకే స్టార్ట్ చేయమ్మా. ఫస్ట్ 2 రోజులు వర్షం కారణంగా మేము మందులు కాల్చలేకపోయాము, అందుకని 3rd డే నుంచి కాలుస్తున్నాము. ఈ 3 రోజులు మాకు పండగ. వెనకండి ఇప్పుడు లేస్తాడు ఎట్టగనా లే పదమ్మా.
అసలు ఈ మట్టి చెచ్చుబుడ్డిలు అనేది ఒక ఎమోషన్ అన్నమాట, అంతే. బ్రో ఇదిగోండి లాస్ట్ రోజుకి లాస్ట్ ఐటము, ఇదిగో వైట్ డెవిల్ అంట, అంటే పేపర్ బాంబ్ అనమాట. అసలు రియాక్షన్ ఎలా ఉండితో చూద్దాం. అసలు రియాక్షన్ అంటే అసలు సౌండ్ ఎలా ఉండితో చూద్దాం ముందు. ఇంకా వచ్చేయండి అమ్మతో పిలిపిస్తాను. ఇదిగోండి పేపర్ బాంబుని గడ్డగడ్డలు ఆడిపోద్ది అనమాట. అసలు చూసేయండి ఒకసారి ఎలా ఉండితో. ఇదిగో నీకే అదో చూసావా పైన కాంజరింగ్ పిల్లలు కూడా ఉన్నారు. నువ్వు అసలు ఇప్పుడు పేలిస్తే ఉంటుంది నా సామరంగా ఈ డైలాగ్ చెప్పి చాలా వదిలేంది, అందుకే ఇప్పుడు చెప్పాను. ఆ ట్రాఫిక్ ఆగిపోయింది, ఇబ్బంది ఏం లేదు, వెళ్దాం పద. అబ్బా చూసారా ఎలా పేలిందో. అది పేలంగానే అమ్మ చెవులు గుయ్యన్నాయి. ఇంకా అమ్మ చెవులు మూసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఆ తర్వాత నేను నాకెంతో ఇష్టమైన ఆ కాంతిని పట్టుకొని దివాళీ సెలబ్రేషన్స్ని క్లోజ్ చేశాను. దీపావళి అయిపోయిన 5 రోజులకి నాగుల చవితి వస్తుందన్నమాట. ఇంకా నాగుల చవితికి నేను అమ్మ కొండ మీద అంటే శ్రీగిరిలో ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ దగ్గర ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి పూజ చేసుకున్నాం మా బ్రో. అదిగోండి చూడండి జనాలు చాలామంది వచ్చారు, ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. అప్పటికి ఇంకా మేము జాగ్రత్తగా వెళ్ళి అక్కడ జారుతూ ఉంది, అందుకని జాగ్రత్తగా అక్కడ పూజ చేసుకున్నాం అనమాట. నేను అమ్మ వెళ్ళి అదిగోండి అమ్మ చూడండి కుంకుమ పసుపు వేసేసి అలా దండం పెట్టుకుంది. ఇంకా ఆ తర్వాత తాంబూలం పెట్టేసి ఆ తర్వాత అదిగోండి అమ్మ ఇంట్లో కుంది చేసుకుని అనమాట. ఆ కుంది అక్కడ పెట్టేసుకొని ఇంకా ఇదిగో ఒత్తి, ఆ ఒత్తి ఇంకా స్వామివారికి పెట్టింది అక్కడ ఒత్తి, ఆ ఒత్తి అక్కడ పెట్టేసి ఇంకా దీపారాధన చేసిందనమాట. అదిగోండి దీపారాధన చేస్తాను చూడండి. చేసేసినాక ఇంకా అమ్మాయి టెంకాయ కొట్టబోయింది అమ్మ. అంటే టెంకాయ కొట్టేసరికి అది చూడండి శివుడికాయ వచ్చింది. అమ్మకి కొట్టడానికి అక్కడ జారుతునేసరికి భయపడాలి వచ్చింది. ఇంకా నేను తీసుకొని కొట్టి అమ్మ అని చెప్పి అమ్మకి ఇచ్చాను. ఇంకా అక్కడ పెట్టేసి అనమాట. పక్కన తవ్వ సాయన్నాల మమ్మీ వెనకాలేమో వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా వచ్చారు. అంటే వాళ్ళు మనతో రాలేదు, వాళ్ళు విడిగా వచ్చారు, కానీ మన పక్కన సడన్గా వచ్చేసారనమాట. ఇంకా అమ్మ స్వామివారికి పూజ చేసుకొని ఇంట్లో ప్రసాదాలు తీసుకెళ్ళింది. ఇంకా అదిగోండి జొన్న చలివిండి, ఆ తర్వాత నువ్వు ముద్దలు, వడపప్పు, పానకము ఇవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ ప్రసాదానికి పెట్టేసింది అనమాట. అదిగోండి చూడండి ఈ అమ్మ చేస్తుంది. నాయనా పుట్ట దగ్గరకు కూడా తీసుకెళ్ళి వెళ్ళండి సార్ వెళ్ళండి. అట్లా అయితే ఒక రౌండ్ అయినట్టుంది కదా. బాయ్ మా. పాలు తీసుకో, పాలు అరటి పండు కూడా తీసుకో. చాలు మొత్తం చుట్టూ రౌండ్ తిరిగినాయినా. ఒక్కసారి అందరూ దర్శనం చేసుకోండి పుట్టనను ఇంకా ఈ స్వామివారి విగ్రహాలని.
ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మామ బ్రో. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత దీపావళి పండగ అంటే ఒక్క రోజు పండగ కాదు మామ బ్రో. దీపావళి పండగ 2 రోజులకి కార్తీక మాసం వస్తుంది. ఆ తర్వాత 5 రోజులకి నాగుల చవితి వస్తుంది. అలా ఈ 5 రోజులు దీపావళి పండగ చేసుకొని మన ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండి మీరందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ వీడియోని మీ అందరికీ తీసుకొచ్చాను. ఈ దీపావళి ఎలా చేసుకున్నారో ఒకసారి నాకు మెన్షన్ చేయండి. ఇంకా నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. నేను మీ ప్రమోద్ ఇగ్రేలా.